కాలేజీ సెలవులో మొన్న ఊరు లెక్చరర్ ఉండి ఎందుకు అరుస్తావు? సారీ సార్, మీ బట్టతలని అడ్డంగా చేసుకుని వాళ్ళంతా తల దువ్వుకుంటున్నారు సార్. ఇలా నేను దూకుంటా. దువ్వడానికి ఏముందని అక్కడ? హలో మల్లిక. హాయ్ రాజా. హాయ్ మల్లిక. ఇంకా నువ్వు కాలేజీలోనే చదువుతున్నావా? ఇలాంటి ప్రశ్న విడిగా అడిగావు కాబట్టి సరిపోయింది. నలుగురిలో అడుగుంటే నా పరువు పోయిండేది. నేను డిగ్రీతో తిరిగి వస్తానని మా నాన్న ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ అప్పుడప్పుడు ఈ పనికిమాలిన ఇంగ్లీష్ అడ్డు వచ్చిన ప్రాణం తీస్తోంది. కోతిముఖ వస్తుంది. ఏమిటి కాకి చిలకతో మాట్లాడుతుంది? పాప నీ పేరు మల్లిక? ఏరా ఇండో నాతో చెప్పలేదు, ముద్దుగా మళ్ళీ పిలుస్తున్నావు. నేను ఎప్పుడు పిలిచాను? ఏంటి మల్లిక నేను పేరు పెట్టి పిలిచానా? ఇంకెవరా చెప్పింది? అవును, ఇంత మంచి పేరు పెట్టుకుని న్యూసెన్స్ నంబర్ ఎందుకు? అది నా ఇష్టం. ఎరా నంబర్ ఎక్కడ పిలుస్తారు? జైల్లో. రైట్. తర్వాత మెంటల్ హాస్పిటల్. ఇంకా రేసుల్లో. రేసులో. చూడు, చైర్ లాగి నన్ను కింద పడేసింది నువ్వేనని నాకు తెలుసు. కానీ ర్యాక్ చేయటం స్టూడెంట్స్ అలవాటు కదా అని నిన్ను ఊరికే వదిలేశాను. లేకపోతే ఏం చేస్తావు? నీ షర్టు ప్యాంటు విప్పించి నడు రోడ్లో పరిగెత్తిస్తాను. అరుణ్ వద్దు. అయ్యో పాప బరీడు. మా నాన్న దగ్గర నేను నేర్చుకున్న విద్య డబ్బు కోసం ఉపయోగించడం, తోక జాడించే వాళ్ళ దగ్గరే ఉపయోగిస్తాను. పగకి పగ, రక్తానికి రక్తం, డ్రెస్కి డ్రెస్. నా మేనకోడలు ఇన్సల్ట్ చేసిన వాళ్ళు ఊరికే వదలనరా. ఐ వోంట్ లీవ్. నువ్వు ఊ అన్నావంటే వాడి బెండు తీసేస్తాను. అక్కర్లేదు. ఎవరతను? అనాథ. అనాథ అయితే చాలా మంచి డాన్సర్. బాగా చేస్తాడా? అయ్యయ్యో, ఊరికే చెప్పడం కాదు కానీ ఇండియాలోనే వాళ్ళ డాన్స్ చేసేవాళ్ళు లేడు. అందుకే పొగరు వాడికి. అంత పెద్ద డాన్సర్ వాడు. వాడిని ఊరికి వదలకూడదు. నేను చూసుకుంటానులే. ఓకే. డాడీ. రామ్మా, ఎవరొచ్చారో చూడు. హాయ్ అంకుల్. హాయ్ మల్లిక, హౌ ఆర్ యు? ఫైన్. లండన్ నుంచి ఎప్పుడు వచ్చారు? ఇవాళ వచ్చానమ్మా. మన ఇంట్లోనే కదా ఉంటున్నారు? ఏంటమ్మా అలా అంటున్నావు? వీడు ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడు హోటల్లో ఉన్నాడు. వీడు తలుచుకుంటే సొంతంగా హోటలే కట్టగలడు. కానీ వీడు ఎప్పుడు ఇండియా వచ్చినా ఈ స్నేహితుడి ఇంట్లోనే ఉంటాడు. అవును, మధు ఎక్కడ అంకుల్? నువ్వు గెలుచుకున్న మెడల్స్ ని కప్పుల్ని చూస్తూ అలాగే నిలబడిపోయాడు చూడు. హాయ్ మధు. హాయ్ మల్లిక. ఫైన్. హౌ ఇస్ లండన్? గ్రేట్, యు షుడ్ బి దేర్. అవును, ఇవన్నీ నువ్వు గెలుచుకున్న ప్రైజ్లా? యా. ఎస్ మై డియర్. ఇది ఢిల్లీలో చదువుతున్నప్పుడు అక్కడ జరిగిన ఒక్కొక్క డాన్స్ పోటీలోను గెలిచి తెచ్చుకున్న బహుమతులే ఇవన్నీ. ఇవన్నీ నువ్వు డాన్స్ లో గెలిచిన బహుమతులా? ఫ్యాంటాస్టిక్. నాకు తెలిసి నా కూతురు డాన్స్ లో గెలిచేవాళ్ళు ఇండియాలోనే ఎవరూ లేరు. లేదు డాడీ, మన కాలేజ్ లో అరుణ్ అనే స్టూడెంట్ ఉన్నాడు. అతని డాన్స్ లో గెలవడానికి ఇండియాలోనే ఎవరూ లేరని కాలేజ్ లో అనుకుంటున్నారు. అలాగైతే వచ్చే కాలేజ్ డే ఫంక్షన్ లో ఒక పోటీని ఏర్పాటు చేస్తాను. అందులో నువ్వు డాన్స్ చేసి అతను ఓడించు. త్వరగా ఏర్పాటు చేయండి.